పశ్చిమ గోదావరి జిల్లా అబ్బిరాజుపాలెంలో 55 లక్షలతో అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నాడు ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి జగన్ రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేశారని అన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఆర్థిక పరిస్థితిని అధిగమిస్తూనే సూపర్ 6 హామీలను చంద్రబాబు నెరవేర్చుతున్నారని స్పష్టం చేశారు. ముందుండి నడిపిస్తున్నటువంటి నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా చిన్న భిన్నంగా ఉన్నటువంటి స్థితిలో, ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనతో ఆర్థిక పరిస్థితి అంతా కూడా తుడిచిపెట్టుకుపోయినటువంటి స్థితిలో, ఖజానా ఖాళీగా ఉన్నటువంటి స్థితిలో, చిల్లి గవ్వ కూడా లేనటువంటి స్థితిలో ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంత సుపరిపాలన జరుగుతూ ఉంది అని అంటే, ఇటువంటి స్థితిలో కూడా ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు మీ ఇంటికి వస్తున్నాయని అంటే, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని అంటే, అది ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం, ఆయనకి కొన్నంత అండగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఉండడం, వీళ్ళిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఉండడం వల్లే ఈరోజు ఈ రకమైనటువంటి ఆర్థిక స్థితి ఉన్నా కూడా సంక్షేమం అందుతుంది, అభివృద్ధి జరుగుతూ ఉంది.